ఒకేసారి ఇద్దరిని ప్రేమించి మోసం చేశాడు అని అంటోంది కవిత. అతన్ని శిక్షించి మాకు న్యాయం జరిగేలా చేయండి అని చెప్పేసి కోరుకుంటోంది. అప్పుడు ఆయన నేను లవ్ చేసుకున్నాము. అప్పుడు ఆయన నన్ను మంచిగా చూసుకుంటానన్నాడు. చూసుకుంటానని అట్లాగే నమ్మించిండు అనమాట. ఇంకా నా గోల్డ్ అంతా అమ్మేసేసి మా మమ్మీ కోసము దాచిపెట్టిన ఆపరేషన్కి దాచిపెట్టిన డబ్బులు కాడ ఆ గోల్డ్ కాడ అమ్మేసి ఆయనకి ఇచ్చేసారు. ఏటీఎం కార్డులోకి దొరికి ఆ పిల్లోడికి నమ్మి పెళ్లి చేసుకుంటానన్నాడా? ఆ అమ్మాయి ఎవరమ్మా నీ పక్కన కూర్చున్న అమ్మాయి? ఈ అమ్మాయిని కూడా అట్లాగే మోసం చేసిండు. అమ్మా 5 years లవ్ అని చెప్పేసి అన్నావు కదా. కాదమ్మా నీకు తెలుసా పోనీ వాళ్ళిద్దరు లవర్స్ అన్న విషయం? తెలీదండి. నీకు తెలీదు? ఒకే దగ్గర పని చేస్తున్నారు మళ్ళీ అందరూ. అంత ఇప్పుడు లంచ్ చేసేటప్పుడు మీ ఇద్దరు ఒకళ్ళొకరు చూసుకునేటప్పుడు ఇంకొకరికి వెంటనే తెలిసిపోద్ది మీరు లవర్స్ అని. లంచ్ ఎప్పుడు చూడడం. నువ్వు కూడా డబ్బులు ఇచ్చావా తల్లి? నేనేమి ఇవ్వలేదా? ఎవరితో ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరు? ఎవరితో ఉందండి. ఎవరితో? నీతో ఉందా? నాతో ఉంది. ఏరా బాబు ఏంటి సంగతి? ఏలేదు మేడం, వాళ్ళిద్దరు ఎవరో నాకు తెలియదు. వాళ్ళిద్దరు ఎవరో తెలియదు మేడం. ఈ షాప్ లో వీళ్ళిద్దరు వర్క్ చేస్తున్నారా లేదా మీరు కూడా మీరు చేస్తున్న షాప్ లో? చేస్తున్నారు కానీ అంతగా తెలియదు మేడం. కదే అంతగా తెలియదు అంటే కొంతగా తెలుసా? మరి ఈ అమ్మాయిలు ఇద్దరు నువ్వే అని చెప్పి వచ్చారు. 5 ఏళ్ల పరిచయం అని మామూలు క్యాజువల్ గా మాట్లాడేవాళ్ళం. క్యాజువల్ గా మాట్లాడావు. తెలియదు అంటావేంటి? మరి నాకు మామూలు పరిచయం అంటే మేమంతా కొలీగ్స్ అనాలి, ముఖ పరిచయం లేనట్టు చెప్తావేంటి? కాదు, నువ్వు క్యాజువల్ గానే అన్ని చేసినావా? తెల్వందే సినిమాలకు వచ్చినావా? తెల్వందే పార్క్ వచ్చినావా? తెల్వందే చెప్తున్నా కదా ఫ్రెండ్స్ గా వచ్చినాని. ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఫిజికల్ గా కలవరు కదా ఫ్రెండ్స్. ఏం చేసావు? లవ్ చేసావా? ప్రేమించావా? పక్కలో పడుకున్నావు? ఏం చేసావు చెప్పయ్యా. ప్రేమించాను సార్. ప్రేమ నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కకు, మేము తట్టుకోలేకపోతున్నాం. ఒకే చోటకి సినిమాలకి ఎట్లా వెళ్తున్నావు? పార్క్ కి ఎట్లా వెళ్తున్నావు? ప్రేమించాను మేడం, తను ఫ్రెండ్షిప్ మేడం, తను ప్రేమించాను మేడం. ప్రేమించిన అమ్మాయితో ఏం పని చేస్తావా? ఫ్రెండ్ తో కూడా అయ్యే పనులు చేస్తావా? యాలే మేడం, ప్రేమించిన అమ్మాయితోనే చేస్తాను. మరి ఈవిడతో కూడా ఎందుకు వెళ్ళావు? ఆమె ఫ్రెండ్ ఒక రోజు ఎవరు లేరు రా జస్ట్ తోడుగా ఉంటామంటే వెళ్ళాను. వీళ్ళిద్దరు కనిపించే లిస్టు, కనిపించని లిస్ట్ ఎంతమంది ఉన్నారు నీ జీవితంలో ఇప్పుడు లైవ్ లో? తెలియదు సార్. తెలీదా? నీకు లెక్క తెలీదా? లేరా? లేరు సార్. అట్లా లేరా? ఇందాక నుంచి అయ్యే చెప్తున్నావు, నిన్ను నమ్మడానికే లేదు. వాళ్ళు కూడా బయట ఉన్నారు, పిలిపించమంటావా? వాళ్ళు కూడా వచ్చారు బయట, పిలిపించమంటావా? అంటే ఒక్క అమ్మాయి సార్, ఎవరు లేదు సార్. ఇంకొకటి ఉంది. ఒరే బాబు నువ్వు గుడి మెట్లు ఎక్కిస్తున్నావు కదరా బాబు. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు. జాబ్ ఎప్పుడు చేస్తున్నావు? ఎప్పుడు ఇల్లు వేసుకుంది? ఎంతమందిని పడేస్తున్నావు? నువ్వు బట్టల షాప్ ఎంచుకుంది కూడా ట్రయల్ రూమ్స్ గురించి అనుకుంటా. కాదు సార్, నన్నే వాడుకొని మోసం చేసింది. నిన్నే వాడుకోవటానికి ఉందిరా? ఏ రకంగా చెప్పు నాన్న, నీ వర్షం చెప్పమ్మా. రేప్ చేశారు అనలేదు పాప. ఏం కష్టం నాన్న, నీకేం కష్టం వచ్చింది? పార్కు తీసుకెళ్లారు, ఇష్టం లేకుండా సినిమా తీసుకెళ్లి నొక్కారు. ఏమా మీరిద్దరు ఆయన రేప్ చేశారంట? నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. కవిత గారు ఇక్కడ ప్రాబ్లమ్ తో వచ్చారండి. ఆవిడకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, ఆవిడకి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసు. నమస్తే అండి కవిత గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కొంపల్లి నుంచి వస్తున్నాం. కొంపల్లి నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? బట్టల షాప్ లో చేస్తాం. బట్టల షాప్ లో వర్క్ చేస్తున్నారు. ఏంటండి ఇక్కడ వరకు ఈ షో వరకు రావాల్సినటువంటి ప్రాబ్లం ఏంటి? అదే లవ్ ప్రాబ్లం. అతను ఓకే, లవ్ ప్రాబ్లం గురించి అని వచ్చింది. ఓహో, అతను మీ లవరా? ఓకే, ఎన్నేళ్ళ లవ్ అండి మీది? 5 years లవ్. అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు? బట్టల షాపులో నేను డ్యూటీ చేసేదాన్ని, ఆయన డ్యూటీ చేసేవారు అనమాట. ఓకే, ఒకే షాప్ లో ఇద్దరు వర్క్ చేసుకుంటున్నారు. ఏంటండి ప్రాబ్లం ఏంటి? అప్పుడు నేను లవ్ చేసుకున్నాము. అప్పుడు ఆయన నన్ను మంచిగా చూసుకుంటానన్నాడు. చూసుకుంటానని అట్లాగే నమ్మించిండు అనమాట. ఇంకా నా గోల్డ్ అంతా అమ్మేసేసి మా మమ్మీ కోసము దాచిపెట్టిన ఆపరేషన్కి దాచిపెట్టిన డబ్బులు కాడ ఆ గోల్డ్ కాడ అమ్మేసి ఆయనకి ఇచ్చేసారు. ఎందుకు ఇచ్చేసావు మరి? అంత మంచిగా అతను నమ్మాను. అతను మంచిగా చూసుకుంటున్నాడంటే అతనే కదా రిటర్న్ నీకు పెట్టాలి. మొత్తం నీ గోల్డ్ అంతా అమ్మేటంత సిచ్యువేషన్ ఏం వచ్చింది? అంటే అతను అడిగిండు నాకు డబ్బులు కావాలని, అందుకని ఇచ్చినాను అనమాట. అంత డబ్బులు ఏం అవసరం వచ్చింది? ఏదో ఒకటి పర్టికులర్ సిచ్యువేషన్ ఉంది, నాకు డబ్బులు అవసరం అని చెప్పేసి ఏమన్నా అడిగాడా, లేదంటే అడిగినప్పుడల్లా ఇస్తూనే ఉన్నావా? అడిగినప్పుడల్లా ఇస్తూ ఉన్నా. ఎంతవరకు ఇచ్చావమ్మా ఇప్పటిదాకా? ఏటీఎం కార్డులోకి దొరికి ఆ పిల్లోడికి మంచిగానే ఇచ్చిన, 1,00,000 రూపాయల దాకా.
అబ్బా. నీ సంపాదనకి 1,00,000 కాదమ్మా, మరి ఎందుకని ఒకసారన్నా అడిగావా ఈ 1,00,000 రూపాయలు దీంట్లో? అడగలేదండి. ఎందుకు అడగో? అతను కష్టం అని చెప్తున్నాడు, ఇచ్చేస్తున్నావు. కాదురా, తాగుతున్నాడో సిగరెట్లు తాగుతున్నాడో లేదంటే వేరే అమ్మాయిల దగ్గరికి వెళ్ళడానికి వాడుకుంటున్నాడో దేని కనుక్కోవా? మంచోడని ఇచ్చేటన్నా డబ్బులు? నమ్మి పెళ్లి చేసుకుంటానన్నాడా? ఆ, ఆ అమ్మాయి ఎవరమ్మా నీ పక్కన కూర్చున్న అమ్మాయి? ఈ అమ్మాయిని కూడా అట్లాగే మోసం చేసిండు. ఆర్ని. ఆ అమ్మాయి పరిచయం మీకు? మేము ఒకే షాప్లో పనిచేస్తాం. ఒకే షాప్ లో పని చేస్తున్నారు. ఒకే షాప్ లో పని చేస్తూ ఆ అమ్మాయిని కూడా మోసం చేస్తాడా? కాదు, ఒకేసారి మీ ఇద్దరిని లవ్ చేస్తుంటే ఆ అమ్మాయితో ఎక్కువసేపు మాట్లాడుతుంటే నీకు డౌట్ వస్తుంది, నీతో ఎక్కువసేపు మాట్లాడితే ఆవిడకి డౌట్ వస్తుంది కదా, అంత తెలియలేదా మీకు? అంటే అంతగా తెలియలేదండి. అమ్మ 5 years లవ్ అని చెప్పేసి అన్నావు కదా. కాదమ్మా, నీకు తెలుసా పోనీ వాళ్ళిద్దరు లవర్స్ అన్న విషయం? తెలీదండి. నీకు తెలీదు. ఒకే దగ్గర పని చేస్తున్నారు మళ్ళీ అందరూ. అంత ఇప్పుడు లంచ్ చేసేటప్పుడు మీ ఇద్దరు ఒకళ్ళొకరు చూసుకునేటప్పుడు ఇంకొకరికి వెంటనే తెలిసిపోద్ది మీరు లవర్స్ అని. లంచ్ అప్పుడు చూడడం. నీ పేరేంటమ్మా? నా పేరు సౌమ్య మేడం. నీ పేరు సౌమ్య. ఈ జనరేషన్ అంటే ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తూ 5 ఏళ్ల నుంచి లవర్స్ అయ్యి ఉండి అసలు తెలియకుండా ఉండడం అనేది విచిత్రంగా ఉంది. అంటే షాపింగ్ మాల్ కదా మేడం, చాలా పెద్దగా ఉంటది. అంటే కొలీగ్స్ తో కొంచెం క్లోజ్ గానే కదా అందరు ఉంటారు. నేను కూడా అట్టనే ఉండేమో ఆయన అని ఎవరు అందరితోనూ ఒకేలా మాట్లాడుతున్నప్పుడు షో ఆఫ్ ఇచ్చేవాడు అనమాట. అట్లా. నువ్వు కూడా డబ్బులు ఇచ్చావా తల్లి? నేనేమి ఇవ్వలేదా? అవునులేమ్మా. ఎవరితోనా ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరు? ఎవరితోనా? ఉందండి. ఎవరితో? నీతో ఉందా? నాతో ఉంది. నువ్వమ్మా కవిత? నీకు కూడా ఉందా ఫిజికల్ రిలేషన్? ఉందండి. ఎరా బాబు, ఏంటి సంగతి? వాళ్ళిద్దరు ఎవరో నాకు తెలియదు. వాళ్ళిద్దరు ఎవరో తెలియదు మేడం. అబ్బా, స్టార్ట్ చేశారు అసలు. ఏంటమ్మా తెలియదని చెప్పేసి? ఏమో వీళ్ళ దాంట్లోనే పని చేస్తున్నావా నువ్వు? వాళ్ళ దాంట్లోనే పనిచేస్తాను. మరి తెలియదేంటి? మొఖాలు తెలీదా వాళ్ళు తెలీదా? అంటే వాళ్ళే తెలియదు మేడం. ఏం మాట్లాడుతున్నావు? మీ షాప్ లో వీళ్ళిద్దరు వర్క్ చేస్తున్నారా లేదా మీరు కూడా మీరు చేస్తున్న షాప్ లో? చేస్తున్నారు కానీ అంతగా తెలియదు మేడం. అయ్యా, ఎంతమంది ఎంత బీభత్సమైన షాప్ మీద నాకు అర్థం కాలా. కదా, అంతగా తెలియదు అంటే కొంతగా తెలుసా? అంటే అలాగా ఎంతమంది ఉంటారు మీ స్టాఫ్ మొత్తం మీద? 15 మంది ఉంటాం. 15 మందిలో ఇద్దరు తెలియట్లేదా నీకు? తెలియదు మేడం వాళ్ళు. అదే తప్పించుకునేటటువంటి ముచ్చట్లు. నీకు అదేంటి చెప్పు, ఆ షాప్లో పని చేస్తున్నావు, మరి ఈ అమ్మాయిలు ఇద్దరు నువ్వే అని చెప్పి వచ్చారు. 5 ఏళ్ల పరిచయం అని మామూలు క్యాజువల్ గా మాట్లాడేవాళ్ళు. క్యాజువల్ గా మాట్లాడావు. తెలియదు అంటావేంటి? మరి నాకు మామూలు పరిచయం అంటే మేమంతా కొలీగ్స్ అనాలి, ముఖ పరిచయం లేనట్టు చెప్తావేంటి? కాదు, నువ్వు క్యాజువల్ గానే అన్ని చేసినావా? చెప్పు సమాధానం. క్యాజువల్ గానే చాటింగ్లు, క్యాజువల్ గానే గోల్డ్ తీసుకోవడం, క్యాజువల్ గానే అమౌంట్ తీసుకోవడం, అవన్నీ క్యాజువలేనా నీకు? నీ క్యాజువల్లో ఏమేమి ఉంటాయో చెప్పమంటున్నారు నీ టెక్స్ట్ బుక్ లో. చెప్పు. క్యాజువల్ గానే మాట్లాడాను మేడం. క్యాజువల్ గా అయితే ఎవరు రూమ్ దాకా అయితే రారు కదా. మాట్లాడు, మరి మాట్లాడకపోతే ఎలా? క్యాజువల్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఆ అమ్మాయిని డబ్బులు వాడుకున్నావు అంటే ఇద్దరితోని శారీరకంగా కలిసేమని వాళ్ళిద్దరు అంటున్నారు.